డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ అనుచరులు రాజన్న కోడెలను కబేలాలకు తరలిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెల ఆత్మశాంతి కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి హోమంలో పాల్గొన్నారు. నిజకూడను స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ ఏ పార్టీ అయినా ముఖ్యమంత్రి అయినా దేవాలయాల విశిష్టతను కాపాడాలన్నారు. కోడెలు కబేలాలకు తరలించడంతో గ్రామాల్లో భక్తులు కన్నీరు మున్నీరవుతున్నారని, వారిలో అనేక అనుమానాలు అపోహలు నెలకొన్నాయన్నారు. ప్రజలకు చేటు కాబట్టి ఆ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ పేగుబంధమైనటువంటి తెలంగాణ ఆత్మ అయినటువంటి ఈ రాష్ట్రంలో అనేక పుణ్యక్షేత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ఓరుగల్లు నుండి ఒక బృందం మరి ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి మా నాయకులందరితో కలిసి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్ కానీ, అధ్యక్షులు కానీ వారందరితో కలిసి ఈరోజు మేము వరంగల్ నుండి తీసుకొచ్చినటువంటి కోడెను శివుడికి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు కొండా సురేఖ గారు ఆమె అమ్మింది రాజన్న కోడెలను కాదు, ఆమె అమ్మింది భక్తుల విశ్వాసాన్ని, ఆమె ఆగం చేసింది మన హిందూ ఆచారాన్ని, నమ్మకాలను. ఆమె ఎన్ని పూజలు చేసినా ఈ పాపం పోదు. ఆమె కొండా సురేఖ కాదు, కాసుల సురేఖ. కాసుల కోసం కోడెలను కబేలాలకు పంపినటువంటి కసాయి సురేఖ. ఆమె పాపం చేసింది కాబట్టి ఆమె తరపున ఆ పరమేశ్వరుని వేడుకోవడానికి మేమందరం కూడా ఈరోజు బృందంగా ఈ వేములవాడ రాజరాజేశ్వర సన్నిధికి రావడం జరిగింది. ఆ కోడెను మొక్కుగా చెల్లించడం జరిగింది. మీ రాజన్న కోడెలు కబేలాలు పోయినాయి కాబట్టి మళ్ళీ అదే వరంగల్ నుంచి మేము కోడెను తీసుకొచ్చి ఆ శివుడికి అప్పచెప్పినాము. శివుడు మూడో కన్ను తెరిస్తే, శివుడు త్రినేత్రుడు కాబట్టి మూడో కన్ను తెరిస్తే ముల్లోకాల్లో ప్రళయాలు వస్తాయి. కాబట్టి ఆ ప్రళయం రాకూడదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుని మీద ఒట్లు వేస్తే ఈరోజు ములుగులో లక్షలాది చెట్లు పడిపోయినాయి. మాట తప్పడం వల్ల ములుగులో భూమి కంపించింది. కాబట్టి మంత్రి గారు కూడా ఈ పాపం చేస్తే అది రాజ్యానికి జరుగుతుంది. కాబట్టి ఆ పాపంని మమ్మందరినీ కూడా క్షమించాలి, ఆ పాపాన్ని పోగొట్టాలి. ఈ ఓరుగల్లు కానీ, వేములవాడ కానీ, కరీంనగర్ కానీ